వెల్కమ్ టు ది లియో. వైసీపీ పార్టీలో అంతర్గత విభేదాలు రోజు రోజుకి పెరుగుతున్నాయా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. వైసీపీ పార్టీ దారుణ పరాజయం జరిగిన దగ్గర నుంచి కూడా చాలామంది వైసీపీ కీలక నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే చాలామంది ఆల్రెడీ పార్టీలు కూడా జంప్ అయిపోవడం జరిగింది. అందులో బాలినేని శ్రీనివాస్ కానివ్వండి, ఇప్పుడు ఆళ్ళ నాని కానివ్వండి, వాసిరెడ్డి పద్మ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలు గ్రంథి శ్రీనివాస్ కానివ్వండి, ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా పిఠాపురం నుంచి గతంలో గెలిచినటువంటి ఆయన కానివ్వండి, మొత్తం అందరూ కూడా ఒక్కొక్కరిగా తప్పించుకునే ప్రయత్నం అయితే, అంటే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం అయితే జరుగుతుంది. సరే, ఏ పార్టీలో చేరుతున్నారనేది పక్కన పెడితే, సరే పార్టీలో ఉన్నవాళ్ళైనా జగన్మోహన్ రెడ్డికి బలంగా అండగా నిలబడుతున్నారా అంటే అది కూడా లేదు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు తీసుకున్న నిర్ణయాలే ఈరోజు వైసీపీ పార్టీ దారుణ పరాజయానికి ప్రధాన కారణం అనేది ప్రతి వైసీపీ నేత చెప్పే మాట. వాళ్ళు వైసీపీలో ఉండనివ్వండి, బయటికి వెళ్ళనివ్వండి, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి అసలు ఎవడి మాట వినకుండా నియంతలాగా ప్రవర్తించడం వల్లే ఇంత దారుణమైన ఓటమి వచ్చింది. సరే, ఓడిపోయిన ఒక అంటే గౌరవప్రదమైన ఓటమి వచ్చేది, కనీసం అంటే ఒక 30 సీట్లో 40 సీట్లో వచ్చి కనీసం ప్రతిపక్ష హోదాన్న వచ్చేది. బట్ జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలాగా వ్యవహరించడం, ఎవరి మాట వినకపోవటమే ఈరోజు ఈ దారుణ పరాజయానికి ప్రధాన కారణమని జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పుడే బహిరంగంగా చెప్పారు. కేతిరెడ్డి లాంటి వాళ్ళే స్వయంగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరి మాట వినకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని వాళ్ళు బహిరంగ వ్యాఖ్యలే చేశారు. సరే, అసలు విషయం వచ్చే ఇటీవల కూటమి ప్రభుత్వ 6 నెలల పాలన మీద పాలన విఫలం చెందిందని చెప్పి ఒక చిత్తూరు కలెక్టరేట్ దగ్గర ఒక ధర్నాకు అయితే పిలుపునివ్వడం జరిగింది. వైసీపీ పార్టీ ముట్టడించే ప్రయత్నం చేసింది. సరే, ఇది పూర్తిగా అంటే ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకపోవడంతో ఇదేదో తూతూ మంత్రంగా ముగిసింది. అనుకున్న లక్ష్యాన్ని అయితే సాధించలేదు. ఒక రకంగా వైసీపీలో తీవ్ర నిరాశ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా తర్వాత ఆగ్రహం వ్యక్తం చేశాడంట. ఎందుకు ఇది ఫెయిల్ అయింది, ఎందుకు మీరు జనాన్ని పోగేయలేకపోయారు, ఎందుకు దీన్ని సక్సెస్ చేయలేకపోయారని చెప్పి జగన్మోహన్ రెడ్డి కొంతమంది నేతల మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అసలు ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన నేతలు 2 ఉన్నారు. ఎవరు? ఒకటి రోజా, 2 పెద్దిరెడ్డి. మనకు చిత్తూరు అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది వీళ్ళే. ఉమ్మడి చిత్తూరు అనగానే మనకు ప్రధానంగా గుర్తొచ్చేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే రోజా, నగరికి చెందినటువంటి రోజా, పొంగనూరుకి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సరే, వైసీపీలో ఉన్నప్పుడే గత ఎన్నికలకు ముందే వీరిద్దరి మధ్య వైర్యం ఉందనేది అందరికీ తెలిసిన మాటే. అయితే ఇటీవల రోజా కూడా పార్టీ మారుతుందేమో, పక్క రాష్ట్రంలో పార్టీలో చేరుతుందనే ఊహాగానాలు వచ్చాయి. సరే, రోజా దాన్ని కొట్టుపడేసింది అనుకుంటే అది వేరే విషయం. మొన్న 13వ తారీఖున జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి ఏదైతే చిత్తూరు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉందో దానికి కీలకంగా ఇద్దరు నేతలు డొమ్మా కొట్టారు. సో ఇది చిత్తూరు వర్గాల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సరే రోజాను కాసేపు పక్కన పెడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని ముందుండి నడిపించాలి. అలాంటి పెద్దిరెడ్డి ఏకంగా పూర్తిగా కార్యక్రమానికే దూరంగా ఉన్నాడు. ఇదే సమయంలో ఫైర్ బ్రాండ్గా వైసీపీలో పేరొందినటువంటి రోజా, అలాంటి రోజా కూడా ఆ కార్యక్రమానికి దూరంగా ఉంది. సో ఇదే ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తుంది. ఎందుకు పెద్దిరెడ్డి కానివ్వండి, రోజా లాంటి సీనియర్ నేతలు, వైసీపీలో కొద్ది గొప్ప పేరున్నటువంటి నేతలు, అందరికీ సుపరిచితమైన వాళ్ళు, కనీసం వాళ్ళు మాట్లాడితే కొద్దిగా వైరల్ అయ్యే పరిస్థితి, ఎందుకు ఇలాంటి వాళ్ళు దూరంగా ఉన్నారు అంటే ఆఫ్ ద రికార్డు వచ్చే సమాధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చకే. పార్టీ ఓడిపోయిన తరువాత కూడా జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాల వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగట్లేదు అనేది వాళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తిగా చెప్తున్నారు. ప్రస్తుతానికి వీళ్ళిద్దరు ఎవరు పార్టీ మారలా, ప్రస్తుతానికి పార్టీలోనే ఉన్నారు. సరే, ఏదో పదవులు కూడా ఉన్నాయనుకోండి, పార్టీ పదవులు, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఇంకొక కార్యక్రమం, సరే నాయకులను పక్కన పెడదాం. ఎందుకు ప్రోగ్రాము విఫలమైంది? నాయకులు రాలేదు, ఓకే, మరి ద్వితీయ శ్రేణి నాయకులు ఎందుకు రాలేదు, కార్యకర్తలు ఎందుకు రాలేదు అంటే వాళ్ళలో కూడా అసంతృప్తి ఉంది. ఎందుకు? కూటమి ప్రభుత్వం 6 నెలల్లో పాలనలో ఎండగట్టడానికి ఏమీ లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పాలా? మహా అయితే మీరు ఇచ్చిన సూపర్ 6లో ఇంకొక 2-3 హామీలు అమలు అవ్వలేదని చెప్పగలరు, అంతకుమించి చెప్పడానికి ఏమీ లేదు కదా. కానీ ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే కూటమి ప్రభుత్వం ఎక్కువే చేసింది. మొదటి 6 నెలల్లో ఏ రకంగా చూసినా కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చింది. మరి కూటమి ప్రభుత్వానికి కనీసం ఒక ఏడాది సమయం ఇవ్వకుండా ఆల్రెడీ వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దశలో ఉన్నప్పుడు మనం ఫెయిల్ అయ్యారని చెప్పి రోడ్డు మీదకి వెళ్తే ప్రజలు మనల్ని చీకొడతారనేది వైసీపీ నేతల అంతర్గత అభిప్రాయం. అంటే కూటమి పాలన మొదటి 6 నెలలు సక్సెసే, మీరు ఫెయిల్ అన్నా కానీ సక్సెసే.
అదే రోజు ఎప్పుడైతే వీళ్ళు వైసీపీ ఫెయిల్ అయిందని చెప్పి ఒక పిలుపునిచ్చిందో 13వ తారీఖు, అదే రోజు వీళ్ళు సక్సెస్ కూడా చేపట్టారు. ఒక రకంగా అది కొద్దిగా ఉద్రిక్తతకు దారి తీసింది. అంటే అటుపక్క వాళ్ళు ఇటుపక్క వీళ్ళు, ఫెయిల్ అయిందని వాళ్ళు, సక్సెస్ అయిందని వీళ్ళు, కొంత లా అండ్ ఆర్డర్ సమస్య ఎత్తే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు భయపడ్డమాట వాస్తవం. మరి వాస్తవానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డికి ఆ కూటమి ప్రభుత్వానికి మచ్చుకో 2-3 తీసుకుందాం. మొత్తం హామీలు అమలు చేశారని నేను కూడా చెప్పట్లేదు, బట్ సమయం ఉంది, 5 ఏళ్ల సమయం ఉంది. అలాగని 5 ఏళ్ళు చివరిలో హామీలు అమలు చేస్తారని నేను చెప్పట్లా. అట్లీస్ట్ ఒక ఏడాది సమయం ఇవ్వాలి. మొదటి 6 నెలల్లో దాదాపు 2-3 హామీలు నెరవేర్చేశారు కీలకమైన. సో ఇంకొక 2-3 హామీలు కీలకమైన హామీలు ఉన్నాయి అంతే. మిగతా అన్ని సరే చిన్న చిన్న విషయాలు అనుకుంటే అది వేరే విషయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పింఛన్ ఎప్పుడు పెంచాడు? కరెక్ట్గా ఎన్నికలకు నెల రోజుల ముందు పెంచాడు. అంటే 1000 రూపాయలు చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఏళ్ళు పట్టింది? 5 ఏళ్ళు పట్టింది. మరి చంద్రబాబు గారు ఏం చేశారు? పింఛన్ని 1000 రూపాయలు ఎప్పుడు పెంచారు? మొదటి సంతకంతో మొదటి నెల నుంచే పెంచారు. విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 నెలలకు కూడా కలిపి 3 నెలలకు అనుకుంటా కలిపి 4000 కలిపి 7000 ఇచ్చారు. ఇది కూటమి సక్సెస్కి ప్రధాన కారణం. అంటే ఇచ్చిన హామీ నెరవేర్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలాగా కాకుండా నిలబెట్టుకున్నారు. నెక్స్ట్ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఏ పోస్టు కూడా తీలా. కానీ కూటమి ప్రభుత్వం ఏం చేసింది? రాగానే మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చింది. సరే తర్వాత వాళ్ళు ఏదో కొంచెం టైం కావాలంటే దాన్ని ఎక్స్టెండ్ చేశారు, అది వేరే విషయం. ఇచ్చింది. ఆ రకంగా చూసినా కూటమి ప్రభుత్వం ఓకే. 1వ తారీఖునే ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయి. వాళ్ళ రిటైర్మెంట్ ఉద్యోగులకు పెన్షన్ వస్తుంది. అలాగే అవ్వాతాతలందరికీ కూడా పెన్షన్ వస్తుంది. అంటే సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఉద్యోగులు 1వ తారీఖున జీతం చూసి ఎన్నేళ్ళు అయిందో? 5 ఏళ్ళు అయింది. ఇప్పుడు 1వ తారీఖునే జీతాలు వస్తున్నాయి. అలాగే ఇప్పుడు రాష్ట్రానికి మరో పక్క పెట్టుబడులు వస్తున్నాయి. అమరావతికి భారీ ఎత్తున ఆల్రెడీ 25,000 కోట్లు ఇప్పటికే అనుమతులు ఇచ్చేశారు. ఆల్రెడీ ఇంకా కొద్ది నిధులు కూడా సమీకరిస్తున్నారు. మరో పక్క పోలవరానికి 2027 డిసెంబర్ డెడ్ లైన్ కూడా పెట్టారు. 2026 అక్టోబర్కే నీళ్లు నిల్వ చేస్తామని చెప్పారు. దీనికి నిధులు సమీకరిస్తున్నారు. అంటే సంక్షేమం అమలు జరుగుతుంది, పరిపాలన ముందుకు సాగుతుంది కదా. మరి ఏమని విమర్శిస్తాం? ఆల్రెడీ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయింది. సో ఇంకా సూపర్ 6లో 2-3 హామీలు ఉన్నాయి. సో అవి కూడా ఏడాదిలోపు నెరవేరుస్తామని గతంలో నారా లోకేష్ గారు కూడా చెప్పారు. మేమేమి జగన్మోహన్ రెడ్డి లాగా 5 ఏళ్ళు చేయం, మొదటి ఏడాదిలో నెరవేరుస్తాం. ఆల్రెడీ ఈ ఫ్రీ బస్సుకు సంబంధించి పక్క రాష్ట్రాల్లో అధ్యయనం కూడా జరిగింది. దానికి సంబంధించి ఫైనల్ రిపోర్ట్ కూడా సిద్ధమైంది. ఇలా ఏది చూసినా ప్రశాంతంగా ఉన్నారు. రెండోది, గతంలో లాగా కబ్జాలు, ఆక్రమణలు, దాడులు ఇవి లేవు. రెండోది, రెవెన్యూ సదస్సుల ద్వారా వేగంగా భూ సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇది ఒక అతిపెద్ద సమస్య రాష్ట్రంలో, కనపడకుండా పరిష్కరిస్తున్నారు. సో ప్రజలు హ్యాపీ. మరి ఇలాంటి సమయంలో కూటమి ఫెయిల్ అయిందని రోడ్డు మీదకి రండి అంటే వైసీపీ నేతలు కూడా కాలింది. అందుకని ఎవడుగాడు దుప్పడదాన్ని పెట్టి పడుకున్నారు. అందుకనే సభ విఫలమైంది. అయితే ప్రధానంగా ఈ ఇద్దరు నేతలు ఎందుకు రాలేదంటే జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు వీళ్ళకి నచ్చలా. కూటమి ప్రభుత్వం ఆల్రెడీ ఎక్సలెంట్గా చేస్తున్న సమయంలో బయటికి రమ్మంటే ఇప్పుడు మనల్ని చీకొడతారు, మనకెందుకు వచ్చిందని అని చెప్పి ఇద్దరు నేతలు కూడా ముఖం చాటేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల పట్ల మరొకసారి చర్చ వచ్చింది. ఆల్రెడీ ఓడిపోయినప్పుడు వచ్చింది, మళ్ళీ 6 నెలల తర్వాత ఇప్పుడు చర్చ వచ్చింది. పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా రాష్ట్రంలో ఉండి ప్రజల్లో తిరుగుతున్నాడా అంటే మనమేమో బెంగళూరు ప్యాలెస్లో పడుకుంటామాయే. నువ్వు బెంగళూరు ప్యాలెస్లో పడుకుని గతంలో ఎవరో వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఆ నేత ఎవరో చెప్పాడు, ఆయనదేం పోయింది సగం ఆయన బెంగళూరు ప్యాలెస్లో పడుకుని నువ్వు అజ్జయ్ నువ్వు ఇజ్జయ్ అంటాడు, ఇక్కడికి మాకు కదా కాలేదని చెప్పి మొన్న వైసీపీ నుంచి బయటకు వచ్చిన నేత ఎవరో ఒకళ్ళు మాట్లాడారు. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక ఘటనలు వైసీపీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష ధోరణి వల్ల ఈరోజు చిత్తూరులో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి ఈ కార్యక్రమానికి వీరిరువురు నేతలు హాజరు కాలేదని బలంగా వినిపిస్తున్నటువంటి మాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.